బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ సర్కారుపై అన్నదాతల ఉద్యమం ఉధృతమవుతోంది. రేవంత్ సర్కారు రైతులకు ఇచ్చిన హామీల అమలు కోసం రాష్ట్రంలో పోస్ట్ కార్డు ఉద్యమం ఉధృతమవుతోంది. తాజాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ రైతులు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డులు రాశారు. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం, రైతు రుణమాఫీ, వరి ధాన్యానికి బోనస్, పెంచిన మొత్తంతో రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం, రైతు బీమా వంటి హామీలను ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఖచ్చితంగా ఇచ్చిన హామీలను అమలు చేసి తీరాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెప్తామని రైతులు హెచ్చరించారు. అటు రైతుల పోస్ట్ కార్డు ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు మద్దతు ప్రకటించారు. ఇతనన్న వాజ్ఞ ఏదయ్యా నువ్వు చేస్తానన్న పని? క్వింటల్ కంటికి 500 బోనసు ఇస్తానన్నావు, ఇయ్యలేదు. నువ్వు ఎన్నో ఆజ్ఞలు చేసినావు, ఆవుదానాలు ఇచ్చినావు. నువ్వు అన్నీ మాత్రం దుబ్బుడు లెక్కలు చేస్తున్నావు, కానీ మంచి లెక్కలు అయితే నువ్వు చేస్తలేవు. ఇప్పటికైతే నువ్వు ఇంకా కేసీఆర్ని నిప్పడబోసినావు. ఇప్పుడు నువ్వు చేసేది చేయాలి కదా. రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. వాటికి ముందు ఈ డబ్బులు చెల్లించితే బ్యాంకులలో మేము చూసుకొని అందరము ఓట్లు వేయగలుగుతాం. మేము మాత్రం మీకు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేం. ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు గడిచినా రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటూ రైతులు కాంగ్రెస్పై మండిపడుతున్నారు. సిద్దిపేట జిల్లాలోనూ రైతులు చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమం కొనసాగుతుంది. వరి కల్లాల నుండే సీఎం రేవంత్ రెడ్డికి రైతన్నలు పోస్ట్ కార్డు రాస్తున్నారు. ఇప్పటికే వేలాది ఉత్తరాలు సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ ఆఫీస్ ద్వారా రైతులు పంపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఎంపీ ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తామని రైతులు తమ ఉత్తరాల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు గడిచినా రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటూ రైతులు కాంగ్రెస్పై మండిపడుతున్నారు. సిద్దిపేట జిల్లాలోనూ రైతులు చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమం కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి. గుడ్ ఆఫ్టర్నూన్ కుమార్. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోస్ట్ కార్డుల ఉద్యమం ముమ్మరంగా కొనసాగుతుంది. గత 3 రోజులుగా రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున పోస్ట్ కార్డులు రాస్తూ తమ సమస్యల్ని తెలుపుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పటి పిసిసి అధ్యక్షుని హోదాలో రైతులకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాని నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు రాష్ట్ర ప్రభుత్వం పట్ల అటు ముఖ్యమంత్రి వైఖరి పట్ల కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే మొట్టమొదటి రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి సిద్దిపేట నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రికి లేఖలు రాసే ఈ ఉద్యమం ప్రారంభమైంది. గత 3 రోజులుగా ఇక్కడ ఈ కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించి సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట మండలాలకు సంబంధించి గత 3 రోజులుగా ఈ ఉద్యమం కొనసాగుతుంది. అన్ని మండలాలకు సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున లేఖలు రాసి, పోస్ట్ కార్డు రాసి ముఖ్యమంత్రికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఒకవైపు ఈ ఉద్యమం సిద్దిపేట నుంచి ప్రారంభమైన నేపథ్యంలో మొన్న మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం, అట్లాగే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన బహిరంగ సభ ఇస్నాపూర్ వద్ద జరిగింది. ఆ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావిస్తూ ఈ పోస్ట్ కార్డుల ఉద్యమం సిద్దిపేట నుంచి ప్రారంభమైంది. ఈ ఉద్యమం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగాలి. రైతులంతా కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ సమస్యలు విన్నవిస్తూ పోస్ట్ కార్డులు రాయాలి అని చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి పిలుపు మాజీ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులంతా కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో అటు దుబ్బాక, గజ్వేలు, మిగతా ప్రాంతాలకు సంబంధించిన మా కేసీఆర్ పిలుపు మేరకు రైతులంతా కూడా కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీల్లో ఒక్కటి కూడా నెరవేరని నేపథ్యంలో ఈ ఉద్యమం కొనసాగుతుంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి
రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని డిసెంబర్ 9నే ఆ హామీని నెరవేరుస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ముఖ్యంగా ధాన్యానికి, వరి ధాన్యానికి తాము 2,500 రూపాయల ధర చెల్లించడంతో పాటు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తామని చెప్పి ఆయన స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోగానే ఆ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు 4 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు గడిచిపోయింది. గతంలో ఒక పంట కూడా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు యాసంగి పంట కూడా చేతుల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా ఇంతవరకు బోనస్ కు సంబంధించి అటు ప్రభుత్వం నుంచి కానీ, ముఖ్యమంత్రి నుంచి కానీ ఎలాంటి స్పష్టమైనటువంటి హామీ రాలేదు. బోనస్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు గత ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో జరిగినటువంటి ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన తీరు, అట్లాగే రైతులు పండించినటువంటి పంటల్ని కొనడం కోసం అప్పటికప్పుడు వెంటనే పంటలు చేతికొచ్చిన సందర్భం నుంచే గ్రామాల్లో ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కనీస మద్దతు ధర చెల్లించి వాళ్లకు వెంటనే డబ్బులు వచ్చే విధంగా చర్యలు తీసుకుని అందుకు అవసరమైనటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికి చాలా ప్రాంతాల్లో, ఇంకా సిద్దిపేట ప్రాంతంతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా మన ఐకేపీ కేంద్రాలు కానీ, ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానీ ఇంతవరకు ప్రారంభమైనటువంటి పరిస్థితి లేదు. ప్రారంభమైన చోట ఇంకా కొనుగోలు ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా లేదు. దీనికి తోడుగా రైతులు పండించినటువంటి ధాన్యానికి గతంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కనీస మద్దతు ధర 1900 పైచిలకు మద్దతు ధర వచ్చింది. అయితే ఈసారి మాత్రం 21 వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి గతంలో వచ్చింది. కానీ ఈసారి కనీస మద్దతు ధర కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లోనైతే కేవలం 1600, 1700 రూపాయలకు మాత్రమే క్వింటాలకు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మధ్య దళారుల ప్రమేయం కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థలు ఈ ధాన్యాన్ని కొనుగోలుకు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి లేని నేపథ్యంలో మధ్య దళారులు వచ్చి ధాన్యానికి తక్కువ రేటు ఇచ్చి రైతుల వద్ద కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతుల్లో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. ఒకవైపు ఇటీవల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు సరిగ్గా లేక, కరెంటు సరిగ్గా లేక చాలా ప్రాంతాల్లో పంటలు ఎండిపోయి చాలా ఇబ్బందులు ఎదురైనటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, అనుకున్న స్థాయిలో పంటలు కూడా పండనటువంటి పరిస్థితి. ఆ పండిన పంటకు కనీసం మద్దతు ధర ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేకపోవడంతో రైతులు తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. కేవలం 3-4 నెలల వ్యవధిలోనే వాళ్ళ జీవితాల్లో వచ్చినటువంటి ఈ భయంకరమైన మార్పుకి ఇదంతా కూడా ప్రభుత్వమే కారణము. ముఖ్యంగా గత ప్రభుత్వం మాదిరిగా రైతులకు ఇచ్చినటువంటి అనేక రకాల సౌకర్యాలను పూర్తిగా రద్దు చేసి కేవలం హామీలకే పరిమితం అయిపోయినటువంటి ఈ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున రైతులు మండిపడుతున్నటువంటి పరిస్థితి అంతటా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించాలనే ఒక లక్ష్యంతో రైతులంతా కూడా ఈ పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మొట్టమొదట సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు గారి పిలుపు మేరకు సిద్దిపేట రైతులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ పిలుపు పెద్ద ఎత్తున స్పందన వచ్చిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ ప్రక్రియను తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కొనసాగించాలని చెప్పి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ పోస్టర్ల ఉద్యమం మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలి, రైతుల సమస్యలను పరిష్కరించాలి, రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇవ్వాలి, 500 రూపాయల బోనస్ ఇవ్వాలి, అట్లాగే రైతులకు ఇచ్చినటువంటి హామీ మేరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా తక్షణమే చేయాలని చెప్పి రైతులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక ఉధృతమైనటువంటి ఉద్యమంగా మారేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంగాచారి. రెడ్డి ఎలక్షన్లకు ముందు అన్నిటికీ సర్వరోగ నివారణ డిసెంబర్ 9 అన్నట్టుగా ప్రతి దానికి డిసెంబర్ 9 డెడ్ లైన్ పెట్టినావు. డిసెంబర్ 9 8 రోజులు అయింది. రైతు రుణమాఫీ 2 లక్షలు ఏకకాలంలో చేస్తా అన్నావు. 15,000 రైతు భరోసా ఇస్తా అన్నావు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నావు. 500 బోనస్ ఇస్తా అన్నావు. పోయిన వానాకాలము సగం పంటలు అమ్ముకున్నాక బోనస్ ఇస్తా అన్నావు. అవి లేవు. ఆ వానాకాలం పంటకే పెట్టినావు. కనీసం యాసంగి పంట కన్నా బోనస్ ఇస్తావా ఇవ్వవా? ఇప్పుడు రైతులు అదే ఎదురు చూస్తున్నారు. అమ్ముకోమంటావా? కనీసం వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా స్టార్ట్ చేసేవాళ్ళు లేరు ఇప్పటి వరకు. రుణమాఫీ ఎప్పుడు చేస్తావు? మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నావు. 100 రోజులు అయిపోయింది, మళ్ళీ 100 రోజులు.
ఇట్లా ఇదే వాయిదాలు వేసుకుంటూ పోతావా మరి? పింఛన్ వస్తలేదు, ఏమత్తలేదు, మాకు నీళ్లు లేవు, కరెంట్ లేదు, తాగేందుకు నీళ్ళు కూడా ఇస్తలేరు. ఈ ఎండల పంటలన్నీ ఎండిపోయినాయి, నీళ్ళు రాక వరి అంతా ఎండిపోయినాయి. మాకు ఖర్చుల పాలైనాం. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి, కరెంట్ ఉన్నది, మంచిగా ఉండే పంటలకు. ఈడు కాలువ రాలేదు, నీళ్ళు ఇవ్వలేదు, ఎండిపోయినాయి వరి చేనులన్నీ, రాళ్ళు పడ్డాయి. రేవంత్ రెడ్డి గారు 500కు క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అంటే ఎటువాయ్, రుణమాఫీ ఇస్తా అంటే అవి ఎటువాయ్, పింఛన్ ఇస్తా అంటే 4000 అవి ఎటువాయ్. ఇవన్నీ చేసుకుంటే ఎంతమందిని మోసం చేస్తావు ఇట్లా? కరెంటు మంచిగా లేదు, నీళ్ళ కొడతారు, రైతు బంధు ఇస్తాం, రైతు బంధు చేయలేదు, 2 లక్షల మాపి 2 లక్షల మాపి లేదు. కేసీఆర్ అప్పుడే మంచిగా ఉండే, అప్పుడు టైంకు రైతు బంధు పడ్డది, ఇప్పుడు రైతు బంధు పడలేదు. 3 నెలలు 4 నెలలు అయింది రైతు బంధు.